ఆఫ్ఘనిస్తాన్ ఫారిన్ మినిస్టర్ మీకు అమీర్ ఖాన్ మిఠానీ ఈయన భారత్కు వచ్చాడు. ఒక 3 ట్రిలియన్ వర్త్ ఆఫ్ డీల్ కుదుర్చుకొని వెళ్ళిపోయాడు. 3 ట్రిలియన్ అమెరికన్ డాలర్స్ అంటే ఎంత అమౌంట్ అంటే వాళ్ళ జీడిపి ఎంత, భారత్ యొక్క జీడిపి ఎంత. ఇతను రావడం 3 ట్రిలియన్ యూఎస్డి డీల్ అంటే ఇది ఎలాంటిదో చూడండి. అంటే మోదీ గారి ఆటను మీరు ఒకసారి గమనించండి. సో ఇక్కడ ఏమైంది, మా దేశంలో రేర్ ఎర్త్ మెటల్స్ దొరుకుతాయి, మినరల్స్ ఉంటాయి, మీరు రండి అక్కడ మీరు మైనింగ్ చేసుకోండి, మీకు ఈ రేర్ ఎర్త్ మెటల్స్ వల్ల వచ్చే లాభాలు అందులో ఒక వాటా మాకు ఇవ్వండి. మరి ఇలాంటి వార్తలు విన్నప్పుడు ఒక అమెరికా అనండి, చైనా, ఇక పాకిస్తాన్ లాంటి ఒక ఏజెంట్, వాడు ఒక చీప్ ఏజెంట్, వాడికి ఎలా ఉంటుంది? ఎందుకంటే ఇప్పుడు చూడండి, అమీర్ ఖాన్ మిఠానీ అనబడే ఈ ఫారిన్ మినిస్టర్ పాకిస్తాన్ వాళ్ళ వల్ల, పాకిస్తాన్ ఐఎస్ఐ వల్ల ట్రైనింగ్ పొందిన ఒక కరుడు గట్టిన తీవ్రవాది. అతను భారతదేశ ప్రభుత్వంతో ఇలాంటి ఒక ఒప్పందం, అంటే చూడండి జైశంకర్ గారు, మోదీ గారు ఎలాంటి ఒక గేమ్ ఆడుతున్నారు అంటే, ఆ రోజుల్లో తాలిబాన్ అంటే తీవ్రవాద సంస్థ, ఇవాళ ఆఫ్ఘనిస్తాన్ ఒక గవర్నమెంట్, దానికి ఒక ఫారిన్ మినిస్టర్, ఆయనతో భారత్ కుదుర్చుకున్న ఒప్పందము అంటే మనము ఆడుతున్న ఈ ఆటను ఎలా చూడాలి అంటే, ఆఫ్ఘనిస్తాన్లో లిథియం, కోబాల్ట్ అలాగే రేర్ ఎర్త్ మెటల్స్ బాగా దొరుకుతాయి. సో ఇలాగా ఒక బ్యారన్ ల్యాండ్, అక్కడ వాళ్ళకి ఏమీ ఆర్థిక వ్యవస్థ లేదు, ఒక జీడిపి లేదు, పెద్దగా లైవ్లీహుడ్ అనేది లేదు. మరి ఇలాంటి ప్రకృతి ఖనిజాలు, మీకు రిసోర్సెస్, న్యాచురల్ రిసోర్సెస్ అంటాం చూసారా, ఇలాగ మీకు దొరికినప్పుడు ప్రతి ఒక్క దేశానికి వీళ్ళ మీద ఒక దృష్టి ఉంటుంది. సోవియట్ యూనియన్ వాళ్ళు ఇలాగే ఆలోచించారు, అమెరికా వాళ్ళైతే 20 ఏళ్ల పాటు ప్రయత్నాలు చేశారు, చైనా వాడు మెల్లమెల్లగా ఏదో ఒక రకంగా ఆఫ్ఘనిస్తాన్లోకి వెళ్ళి ఈ ఖనిజాలను తమ దేశానికి తరలించాలి అని ప్రయత్నాలు చేశారు. మరి మనం ఏం చేశామండి, భారత్ ఏం చేసింది, నిజాయితీగా వాళ్ళను గౌరవించాం. మిమ్మల్ని పాకిస్తాన్ వాడు పాడు చేశారు, మీరు యువకులు చదువుకొని మంచి జీవితాలు మీకు ఉండాలి, చేశారా? చెయ్యలేదు. మిమ్మల్ని తీవ్రవాదులుగా వాళ్ళు మార్చారు. ఏం జరిగింది, మీలో మీ పష్తూన్ యువకులు, పఠాన్స్ ఎంతోమంది వేల సంఖ్యలో మరణించారు. ఇదంతా ఏంటి, అమెరికా పాకిస్తాన్ కుట్ర. మేము మీ లైవ్లీహుడ్ని ఇంప్రూవ్ చేస్తాము, మీరు బాగుపడండి, వాళ్ళకి ఏమేమి కావాలో నిజాయితీగా మనం చేశాం. పఠాన్స్ కదండి, ఈ పాకిస్తాన్ లాంటి దొంగలు కాదు. కాబట్టి వాళ్ళు మన ఉద్దేశాలను, మన మోటోని అర్థం చేసుకొని భారత్తో స్నేహము అనేదే మనకు చాలా చాలా ముఖ్యం. ఇన్ని రోజుల పాటు పాకిస్తాన్ వాళ్ళు మనల్ని ఎక్స్ప్లాయిట్ చేశారు, ఇక మీదట దీనిని మనం అంగీకరించకూడదని మనతో స్నేహము అనేదాన్ని వాళ్ళు ఒప్పుకున్నారు. ఇప్పుడు ఈ వ్యవహారాన్ని మీరు గమనించారు అనుకోండి, మన యొక్క ఈ పొలిటికల్ గేమ్, జియో పాలిటిక్స్ ఎలా ఉందో చూడండి. ఫస్ట్ అమెరికా వాడు వార్ ఆన్ టెర్రర్ అన్నాడు, ఇవాళ బాగ్రామ్ ఎయిర్ బేస్ మాది, మాకు తిరిగి ఇవ్వు అంటే ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు ఒప్పుకోవడం లేదు. ఒకవేళ భారత్ అడిగింది అంటే మేము సిద్ధంగా ఉన్నాం అంటే అమెరికా అవుట్, ఇండియా ఇన్. క్లియర్ కదండి. ఈ 3 ట్రిలియన్ అమెరికన్ డాలర్స్ డీల్లో టేక్అవేస్ ఏంటి చూడాలి కదా. మీ దేశానికి ఏంటంటే ఉపయోగం, సరే వెళ్తారు, మైనింగ్ చేస్తారు, మీరు ఆ ఖనిజాలను తెచ్చుకుంటారు, ప్రపంచ స్థాయిలో ఎక్స్పోర్ట్స్ చేస్తారు, సరిపోతుందా? కాదు కదా. సో ఇప్పుడు ఆ బాగ్రామ్ ఎయిర్ బేస్ అంటే భారత్కి ఇవ్వడానికి రెడీగా ఉన్నారు, ఒక విషయం. ఇక చైనా వాడిని చూశారు అనుకోండి, బెల్ట్ రోడ్ ఇనిషియేటివ్ అనేది వాడు పాకిస్తాన్లో మొదలు పెట్టాడు. పాకిస్తాన్ నుంచి ఆఫ్ఘనిస్తాన్కి రావాలి, ఆఫ్ఘనిస్తాన్కి వస్తే ఈ న్యాచురల్ రిసోర్సెస్ అంతా కూడా వాడి చేతికి వస్తుంది, ఈజీగా నేను టిబెట్ ద్వారా చైనాలోకి తరలించవచ్చు. ఇది వీడి ప్లాన్, సింపుల్గా జరిగిపోతుంది అని చెప్పి ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వంతో త్రూ పాకిస్తాన్ మిత్రదేశం కదా, సో పాకిస్తాన్ ద్వారా ఆఫ్ఘనిస్తాన్కి వెళ్ళి మనం ముగ్గురము కూడా ఐరన్ బ్రదర్స్, మనము కలిసి ఇలా చేస్తే నీకు ఇంత లాభము అని చెప్పి కన్విన్స్ చేశారు. మీరు ఒక ఫేమస్ ఫోటో మన మీడియా కూడా రాసింది, చైనా, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ కలిసిపోయారు, ఇది భారత్కు మంచిది కాదు, రాస్తారు కదా, అన్నీ రాశారు. మరి ఇవాళ ఏం జరిగింది,
$3 ట్రిలియన్ అమెరికన్ డాలర్స్ వర్త్ ఆఫ్ బిజినెస్ వాళ్ళు మనతోనే చేస్తున్నారు. అంటే అంతిమ విజయం వైపు మన దృష్టి ఉంటుంది. ఇలాగా ఈ టెంపరరీ ఫెనోమెనన్ అనేది మన వద్ద ఉండనే ఉండదు అనేది మనం గమనించాలి. ఇప్పుడు మీడియా ఎలా రాస్తుందంటే, అయ్యో ఆఫ్ఘనిస్తాన్ భారత్ నుంచి దూరం అయిపోయింది, చైనాతో పాకిస్తాన్తో వాళ్ళు కలిసిపోయారు, వీళ్ళని నమ్మకూడదు, అనవసరంగా మనం క్రికెట్ స్టేడియంస్ అన్నాము, పార్లమెంటు భవనము అన్నాము, యూనివర్సిటీలు, కాలేజీలు, స్కూళ్ళు, ఇదంతా అవసరమా, ఇంకా వాళ్ళ కోసం ఎంతెంత హ్యూమానిటేరియన్ గ్రౌండ్స్లో ఎన్ని సహాయాలు, ఇదంతా ఒట్టి వేస్ట్ కదా, ఇది కదా మాట్లాడతారు. కానీ మీరు శ్రద్ధ సబూరి అంటారు చూడండి, శ్రద్ధగా మీ పని ఏమిటో గమనించాలి, పేషెన్స్తో ఉండాలి, ఓపికగా ఉండాలి. మీకు అనుకూలమైన పరిస్థితి ఏర్పడుతుంది, అప్పుడు మీరు మీ శత్రువులను ఎలా కొట్టాలో అలా దెబ్బ కొట్టాలి. ఇదే చాణక్య నీతి అనండి, కృష్ణ నీతి అనండి, ఇదే ఇవాళ చేశాం. కాబట్టి తాలిబాన్ యొక్క ఫారిన్ మినిస్టర్కి యునైటెడ్ నేషన్స్లో పర్మిషన్ ఇప్పించి నువ్వు భారత్ రా అన్నాం. వచ్చాడు ఈయన, ఎవరు, అమీర్ ఖాన్ మిఠానీ వచ్చాడు. వెంటనే తిక్కరేగిన పాకిస్తాన్ మీకు కాబూల్ మీద బాంబింగ్ చేశారు. ఇవాళ ఎంత పెద్ద యుద్ధం అక్కడ జరుగుతుందో చూడండి. ఇదంతా ఏమిటి, చైనా వాడికి దెబ్బ. అర్థమైందా మీకు? చైనా వాడు ఆఫ్ఘనిస్తాన్ దాకా రాకుండా ఈ యుద్ధము వాళ్ళని ఆపుతుంది. ఎంత పెద్ద స్ట్రాటజీ మోదీ జయశంకర్ వర్కౌట్ చేశారో చూడండి. ఆ టైంలో నేను కూడా అలాగే అనుకున్నా, ఎందుకు మనం ఇంకా కూడా ఈ పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ అని చెప్పి ఒక రకమైన కాన్ఫ్లిక్ట్లో ఉన్నామో అనుకున్నాం. ఇవాళ వాళ్ళ ఫారిన్ మినిస్టర్ ఫర్ ద ఫస్ట్ టైం అండి 2021 తరువాత వాళ్ళ మంత్రి ఇంకొక దేశానికి వెళ్ళి ఒక ట్రేడ్ డీల్ కుదుర్చుకోవడం అనేది ఫస్ట్ టైం. అది మనతోనే చేయడం అనేది ఇక్కడ చాలా చాలా గొప్ప ఒక జియో పాలిటికల్ స్ట్రాటజీ అని చెప్పి మనం మాట్లాడుకోవాలి. సో ఇప్పుడు ఇది ఏ లెవెల్లో వెళ్ళిపోయింది అంటే, ఆఫ్ఘనిస్తాన్కి రేపు మనము మన సుఖాయ్ విమానాలు ఇవ్వబోతున్నాం. సుఖాయ్ MKI ఇలాంటి, ఎందుకంటే రష్యా వాళ్ళ సపోర్ట్ కూడా వాళ్ళకి ఉంది, ఇవ్వబోతున్నాం. నెక్స్ట్ లెవెల్లో చూసారు అనుకోండి, భారత్ ఇవాళ బ్రహ్మోస్ హైపర్సానిక్ మిజైల్స్లోకి వెళుతున్నాం. అంటే మీకు రేంజ్ ఏంటి, 800 కిలోమీటర్స్. ఈ బ్రహ్మోస్ మిజైల్స్ను కూడా ఆఫ్ఘనిస్తాన్కి ఇవ్వబోతున్నట్టుగా వార్తలు. మరి వాళ్ళు ఏం చేస్తారు అంటే, ఆఫ్ఘనిస్తాన్లో మనకు అంటూ ఒక ఎయిర్ బేస్ను ఏర్పాటు చేస్తారంటే పాకిస్తాన్ని శాండ్విచ్ చేయడం, అన్ని వైపులా నుంచి కూడా మీరు ముట్టడి చేయడం. దీని ద్వారా పాకిస్తాన్ అనబడే దేశము తీవ్ర స్థాయిలో ప్రెషర్లో ఉంది అనుకోండి. వాళ్ళని నమ్ముకున్న ఒకవైపు చైనా, ఇంకొక వైపు అమెరికా, వీళ్ళందరూ కూడా ఏం చెయ్యాలో తెలియని ఒక పరిస్థితిలో, అంటే ఒక రకమైన పానిక్ సిచ్యువేషన్లో ఈ దేశాలందరూ కూడా ఉంటారు. ఒకవేళ తేడా అయ్యింది అనుకోండి, మనము మన LOC POK వైపు నుంచి కాదండి, ఆఫ్ఘనిస్తాన్ వైపు నుంచి కూడా పాకిస్తాన్ మీద మనము దాడులు చేసే అవకాశాలు 100% ఉంటాయి. చైనా వాడు మనల్ని ఆపరు. ఇవాళ చైనా పరిస్థితి వేరేలా ఉంది. మొత్తానికి పాకిస్తాన్ని ఇరికించడానికి ఇన్ని రకాల మన ప్రణాళికలు ఉన్నాయా, ఇన్ని రకాల మనం ఒక స్ట్రాటజీని వర్కౌట్ చేస్తున్నామా? ఇందులో ఇవాళ ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్పై చేస్తున్న యుద్ధము ఆపరేషన్ సింధూర్ పార్ట్ 2 అని అందరూ మాట్లాడుతున్నారంటే మీకేమనిపిస్తుంది? 3 ట్రిలియన్ ట్రేడ్ డీల్ అనేది ఒక మామూలు విషయం కాదు కదండి. మరి అలాంటి డీల్ మనము ఆఫ్ఘనిస్తాన్తో ఏర్పాటు చేసుకున్నాము అంటే ఒక అమెరికాకు, చైనాకు ఎలా అనిపిస్తుంది? అసలు మీకు ఎలా అనిపిస్తుంది? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.